కాసేపట్లో బీఆర్ఎస్ స్వేదపత్రం విడుదల, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్న కేటీఆర్. కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ సమావేశం, 6 గ్యారంటీల అమలు, ప్రజాపాలన కార్యక్రమంపై చర్చ. కడప జిల్లాలో సీఎం జగన్ 2వ రోజు పర్యటన, ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద సీఎం జగన్ నివాళులు. చల్లా కుటుంబంలో మరోసారి భగ్గుమన్న విభేదాలు, అవుకులో చల్లా నివాసం వద్ద భారీగా పోలీసుల మోహరింపు. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు, చంద్రబాబుతో వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ. తెలుగు రాష్ట్రాల్లో పడిపోతోన్న ఉష్ణోగ్రతలు, వణికిపోతోన్న విశాఖ ఏజెన్సీ. భద్రాద్రిలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు, సీతారామస్వామికి ప్రత్యేక పూజలు. శ్రీశైలం మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు. యాదాద్రిలో 2వ రోజు అధ్యయనోత్సవాలు, ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఉత్సవాలు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ కేంద్రాలు కుదింపు, 9 నుంచి 4 ప్రాంతాలకు పరిమితం చేసిన కౌంటర్లు. జగిత్యాల జిల్లాలో బలగం సినిమా సీన్, మూలుగు బొక్క కోసం వివాదం, నిలిచిపోయిన పెళ్లి. అయోధ్యలో ఈ నెల 30న ప్రధాని మోడీ పర్యటన, రోడ్ షో సహా బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల స్మారక స్తూపం ధ్వంసం, భారీ ఎత్తున మోహరించిన పోలీసులు. లోకేష్ పాదయాత్రపై మంత్రి రోజా సెటైర్లు, ఎన్నికల తర్వాత ప్రజలే వాళ్లను తరిమి కొడతారని వ్యాఖ్య. హిజాబ్ బ్యాన్ పై ప్రకటన తాను చేయలేదన్న కర్ణాటక సీఎం, అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సిద్ధరామయ్య. భారత సంస్కృతిని కొందరు అవహేళన చేస్తున్నారని ఉపరాష్ట్రపతి ఫైర్, మన చరిత్రపై వారికి గౌరవం లేకపోవడం బాధిస్తోందన్న జగదీప్ ధన్కర్. మద్యంపై కీలక నిర్ణయం తీసుకున్న గుజరాత్ సర్కార్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో మద్యానికి అనుమతిస్తూ ఆదేశాలు. దేశ సంపద కొందరి దగ్గరే బందీ అవుతోందన్న రాహుల్, అమెరికా హార్వర్డ్ విద్యార్థుల సమక్షంలో స్టేట్మెంట్. ప్రిగోజిన్ మృతి వెనక పుతిన్ సన్నిహితుడని వెస్టర్న్ మీడియా వార్తలు, తప్పుడు ప్రచారం అంటూ తీవ్రంగా ఖండించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోన్న కరోనా, పలు దేశాల్లో వేగంగా విస్తరిస్తోన్న సబ్ వేరియంట్.